Hallelujah. We thank you, Jesus, for this wonderful day, God. మనమందరం కలిసి ఈ పాటను పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. మన బ్రతుకున్నమంతా ఆయన కృప మాత్రమే. నీ కృపయే చాలు అని పాట పాడుతూ మనం దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించినది నీ కృప, హెచ్చించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించినది నీ కృప, హెచ్చించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. We praise you, Lord. We lift the name of our Jesus. You are only our life, my God. You are the center of my life, my Jesus. We praise you. We adore you for this day, God. Because you are only the King and Kings of Lord of Lords, God. We praise you. Thank you, Jesus. Amen. Amen. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. నా బలము నా శక్తి కాదు, నీవే నన్ను నడుపుతున్న విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము వలనకు నాకేమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము వలనకు నాకేమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించిన నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే
నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నామమునకు మహిమ కలుగునగాక. ఇంతవరకు పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. ఇంతవరకు ప్రభు మనల్ని కాచి కాపాడి నడిపిస్తుంటున్న, తన రెక్కల క్రిందట సంరక్షిస్తున్న తన దయకై దేవుని ఎంతగానో నేను స్తుతిస్తుంటున్నాను. అందరూ కుటుంబముగా మరి దేవుని యొక్క రెక్కల చాటున మరుగుపరచబడి ఉంటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ధ్యానించడానికి తీసుకుంటున్న వాక్య భాగం ఏంటిదంటే మొదటి సమూయేలు పత్రిక మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1 నుంచి మరి ఆ అధ్యాయం అంతటా 19 వచనాలు ఉన్నాయి. దాంట్లో రాయబడిన విషయం ఏంటిదంటే మరి ఏలి దగ్గర మరి సమూయేలుని తీసుకొచ్చి తన అమ్మగారు వదిలేసి వెళుతున్నారు. అప్పుడు ఏలి గారు పడుకొని ఉంటున్నప్పుడు సమూయేలుకి ఒక స్వరం వినబడుతుంది. సమూయేలు సమూయేలు అని చెప్పి వినబడుతుంటుంది. అప్పుడు మరి సమూయేలు మరి ఏలి దగ్గర వచ్చి మరి ఏలి యాజకుని దగ్గరకు వచ్చి మరి ఇలా నన్ను పిలిచావని చెప్పి అడిగినప్పుడు, కాదు, ఈసారి నేను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే చిత్తగించు ప్రభువా, నీ దాసుడు ఆలకించుతున్నాడు లేదా వింటున్నాడు అని చెప్పి నువ్వు చెప్పాలని చెప్పి అన్నాడు. అయితే ఇక్కడ ఈరోజు మనము ధ్యానించబోయే అంశము, ఈ యొక్క అంశం ఏమిటిదంటే ప్రభు మాట్లాడితే ఏం జరుగుద్ది. What will happen when God speaks? When we look into 1 Samuel chapter 3 verse 1 to 19, when we look into the scripture portion, that we see that this Samuel's mother, she brings the Samuel and she lives with Eli, the high priest, and Samuel was with Eli. And Samuel hears a voice calling Samuel, Samuel, twice or thrice. And the last time when he goes to Eli, Eli says that now you need to answer in this way. That when we look into 1 Samuel chapter 3 verse 10, and the Lord came and stood in the 9th verse. Therefore Eli said to Samuel, go lie down. If he calls you, you shall say, speak, Lord, for your servant hears. So Samuel went and lay down in his place, and the Lord came and stood, calling as at the other time, Samuel, Samuel. And Samuel said, speak, for your servant hears. The Lord said to Samuel, behold, I am about to do things in the Israel at which the 2 ears of everyone who hears it will twinkle. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో చూస్తున్నప్పుడు సమూయేలు మరలా పోయి పడుకున్నప్పుడు సమూయేలుని ప్రభు పిలుస్తున్నాడు. మరి ఆ 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నప్పుడు, మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనంలో, when we look into the 3rd chapter, First Samuel 3rd chapter 10th verse, that God speaks to Samuel. Samuel says, speak, for your servant hears. I want to do things through you in Israel. ఇదిగో నీ ద్వారా నేను ఇశ్రాయేలు దేశంలో అనేక కార్యములు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు మాట్లాడితే ఏం జరుగుతుంది? ఈ నా జీవితంలో ప్రభువు వారు మాట్లాడుతున్నారా లేదా మనమే మాట్లాడుతున్నామా? ప్రభు మాట్లాడంటే ఎప్పుడు మాట్లాడతాడు?
మనం చూస్తున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు, పాటల ద్వారా మాట్లాడుతాడు, తన యొక్క దాసుల ద్వారా, ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా, మన అన్య భాషల ద్వారా ప్రభు మాట్లాడే ఈ యొక్క మార్గాలు ఉన్నాయండి. కానీ ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీవు నేను వింటున్నామా? వింటే మరి ప్రభు మనకు జీవితంలో తను మాట్లాడితే, తను పలుకుతే ఏం జరుగుతుందని మనం చూస్తున్నప్పుడు అనేక కార్యాలు జరుగుతుంది. కొన్ని విషయాలు వాక్య భాగంలో నుంచి మన జీవితంలో ప్రభు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు, ఏం జరగబోతుందని కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. When God speaks to his people, what happens? When God speaks, many things takes places, many things changes. My dear beloved brother and sister, when you look into Genesis chapter 1, with the whole chapter, the creation of the God, when we look into Genesis chapter 1 verse 3, he says, let there be a light. The world was full of darkness and void. ఈ లోకమంతటా చీకటితో కమ్మి, ఈ లోకమంతా కూడా చీకటితో కమ్మి ఉండేయండి. అగాధ చీకటి ఈ లోకములో ఉండే. అప్పుడు ఆదికాండం 1:3 చూస్తున్నప్పుడు అక్కడ వెలుగు కమ్మును గాక అని చెప్పంగానే వెలుగు కలిగేను అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఇదిగో నీ జీవితంలో ఒక వేరే చీకటి ఉంటే, ప్రభు మాట్లాడితే నీ జీవితంలో ఉంటున్నా, నీ కుటుంబంలో ఉంటున్నా, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉంటున్న చీకటి తొలగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చీకటి తొలగిపోతుంది. నీవు నేను మాట్లాడుతున్నప్పుడు ఇదిగో మనకు మాటల ద్వారా, మరి ఇక్కడ చూస్తున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్కు మాట్లాడినప్పుడు, తను మాట్లాడినప్పుడు చీకటి తొలగిపోయి వెలుగు అవుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మాట్లాడితే ఆయన మనకు జీవితంలో వెలుగు కలుగుతుందండి. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 1:6 మనం చూస్తున్నప్పుడు విశాలము కలుగును గాక అంటే విశాలము కలుగుతుంది. విశాలము కలుగును గాక అంటే విశాలము కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నప్పుడు మరి నీ జీవితంలో ఇరుకైన స్థలంగా ఉన్నదో ఏమో. ఇరుకైన స్థలముగా ఉంటే ఆ యొక్క ఇరుకైన స్థలములో ప్రభుల వారు ఏం చేస్తాడంటే మరి విశాలత కలిగింప చేస్తాడు. నా జీవితంలో విశాలతను కలుగజేస్తాడు. నీవు నేను మరి ఈ యొక్క కాలంలో మనం చూస్తున్నప్పుడు మరి ఇరుకైన స్థలములో మరి ప్రభు విశాలతను కలుగు చేస్తాడు. ఇరుకైన స్థలములో విశాలతను కలుగు చేయవాడు ఆయన్ని. నువ్వే ఒకవేళ ఇరుక్కుగా ఉంటున్నావేమో, నీ జీవితంలో విశాలత కనబడట్లేదేమో, నువ్వు చాలా ఇబ్బందులలో కనబడుతుంటున్నావేమో, ప్రభు నిన్ను చూసి విశాలత కలుగుని గాక అంటే విశాలత కలుగుతుంది. కానీ ఆయన నీతో మాట్లాడాలంటే మొదటిగా నీవు వినాలి ఆయన మాటను. మనతో ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఎవ్రీ డే గాడ్ స్పీక్స్ టు us. Let there be an expansion in your life. When we see in Genesis chapter 1 verse 6, he says expansion in the midst. My dear brother and sister, you are into the bounded situation. God says expansion in your life. When God says anything, it happens in your life. When God speaks in your life, it will happen in your life, my dear brother. ప్రభు మాట్లాడినప్పుడు, తను పలికినప్పుడు అది అలాగునే జరుగుద్ది నీ జీవితంలో. కానీ మనం అనేక మార్లు మనం మాట్లాడుతున్నామే కానీ ప్రభుల వారు మాట్లాడడానికి, దేవాది దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన వేచి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడే మాటలు మనము చెవియగట్లేదు. ఎవరో మనిషి మాట్లాడుతున్నాడు, ఏలి మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాం. ప్రవక్త అంటే ఏలి, యాజకుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాము. సమూయేలు వలె we are thinking that some man is speaking. As Eli is speaking, the Samuel was thinking that Eli is calling him. No, my dear brother and sister, God is calling you. God is speaking unto you. He wants to speak unto you some mysteries. He wants to do things through you in Israel. Among the God people, He wants to do something. Are you ready to listen His voice?
దేవుని ప్రజల మధ్యలో ప్రభు తన కార్యములు చేయాలని కోరుకుంటున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా ప్రభు మాట వినడానికి, తన స్వరము వినడానికి? ప్రభు మనతో కూడా మాట్లాడితే వెలుగు కలుగుతుంది, విశాలత కలుగుతుంది. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఆకాశము క్రింద నీటిని సమకూర్చువాడు ఆయన. లెట్ దేర్ బి ఎ వాటర్ బిలో ది హెవెన్. ఆకాశం క్రింద అక్కడ నీళ్లు కమునుగా కంటే నీళ్ళు అక్కడ సమకూర్చబడ్డది. ఆదికాండం 1:9 మనం చూస్తున్నాం. తను మాట్లాడుతున్నప్పుడు ఎడారి జీవితము, ఎండిపోయిన జీవితములో నీళ్లు కలుగుతుంది. మోషే ఆ బండతో పోయి మాట్లాడిన వెంటనే మాట్లాడమని చెప్పాడు. కానీ మోషే ఏం చేశాడు? కర్ర తీసి కొట్టేశాడు. నా జీవితములో ఆహారు వలె ఎడారి జీవితం కనబడుతుందేమో. ఆహారు తన కుమారుడు ఇష్మాయిల్ ఎత్తుకొని వెళుతున్నప్పుడు ఆ యొక్క ఎండిన ఎడారిలో చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నీటి ఊట ఉబికేను. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను చూచువాడని నేనే. ఐఎమ్ ది గాడ్ హూ సీస్ యు. ఆయన అంటున్నాడు, అక్కడ నీటి ఊట ఉబికేను. నీ జీవితంలో ఎండిన ఎడారి కనబడుతుందేమో. ప్రభు అంటున్నాడు, భయపడకు, ఇదిగో నీ జీవితంలో నీళ్లు కలుగుతుంది, నీటి ఊట ఉబుకుతుంది నీ జీవితంలో. నాలుగోదిగా మనం చూస్తున్నప్పుడు, when we see the fourth thing in Genesis chapter 1 verse 11, let the earth sprout. అంటే ఈ భూమి అనేది మొలకెత్తును గాక అని చెప్పి, భూమి మీద మొలకెత్తును గాక అంటే విత్తనము విత్తుతేనే మొలకెత్తుతుందండి. If we sow the seed, only the seed will sprout out. My dear beloved brother and sister, maybe your life is not a fruitful life. నీ జీవితం ఫలభరితం లేని ఒక జీవితం ఎండిన భూమి వలె కనబడుతుందేమో. ప్రభు తన ఆత్మవర్షమును కుమ్మరించి నీ జీవితంలో ఇదిగో మొలకెత్తు వలె, మొలక భూమిలో విత్తనం విత్తిన తర్వాత ఎలా మొలకెత్తుతుందో అదే ప్రకారంగా నీ జీవితంలో ఫలభరితంగా ప్రభు మార్చి నేను దిద్దువాడై ఉన్నాడు. ఆయన మాట పలిగితే let the earth sprout vegetation and all the things. Let the earth sprout. When we see in Genesis chapter 1 verse 11, and God said, let the earth sprout vegetation, plants yielding seed, and the fruit trees bearing the fruit in which is their seed, each according to the kind. నీ నా జీవితంలో ప్రభు ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో ఇదిగో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఇదిగో మాట అక్కడ భూమి మొలకెత్తును గాక అని చెప్పగానే భూమి మొలకెత్తుతున్నప్పుడు ఆదికాండం 1:11 మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క భూమి ఏమేమి ఫలిస్తుంది, ఏమేమి పంట ఫలిస్తుందంటే మరి కాయగూరలు, మరి ఫలములు, ఇవన్నీ కూడా when we see everything, అన్ని మరి విత్తనం కలిగిన ఫలములన్నీ దాన్ని ఫలిస్తుందని చెప్పి రాయబడి ఉంది. నీ నా జీవితం ఫలభరితంగా మా బాణాలంతే ప్రభు నీతో కూడా మాట్లాడలే. తను మాట పలికినప్పుడు నీ జీవితము ఫలభరితంగా అవుతుంది. When God speaks to you, when God speaks unto you, when He speaks unto you, when the voice of God, whenever you listen to the voice of God, the voice of God will bring life into your life. నీ ఎండిన భూమిలో జీవమును పుట్టింపజేయువాడు ఆయనే. వెంటనే ఎడారి వలె కనబడుతుంటున్నావేమో, నీ జీవితములో ఆయన జీవమును కలిగింపచేయువాడు ఆయనే. నీ జీవితంలో ఒకవేళ అలలు లేకపోతే తుఫాను లేచినట్లయితే ప్రభు మాట్లాడితే ఇదిగో నిశ్శబ్దమము అని చెప్పగానే అక్కడ గొప్ప నిశ్శబ్దము కలిగేనని చూస్తున్నాం.
శిష్యులు యేసు ప్రభుల వారు ఆ పడవల వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి యేసు ప్రభుల వారు లేచి నిశ్శబ్దమవునుగాక అని చెప్పంగానే అక్కడ గొప్ప సమాధానం కలిగేను, నిశ్శబ్దము కలిగేను. నీ జీవితంలో ఇదిగో అలలు తుఫాను లేచినప్పుడు ప్రభు మాట్లాడితే అది నిశ్శబ్దం అవుతుంది. when God speaks in your life, if you are in troubled in the wind, in the storm, God will speak and the storm will become calm. This storm will become calm when God speaks unto you. His word is so powerful. If God speaks unto you, ప్రభు నీతో కూడా మాట్లాడితే ప్రభు ఒక మాట ఏం చేస్తుంది? ప్రభు మాట్లాడితే ఏం జరుగుతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఏం చేశాడో తెలుసా? ప్రభువా నీకు చిత్తమైతే నన్ను శుద్ధుడిగా మార్చుము అని చెప్తే శుద్ధుడుముగా నీవు శుద్ధుడుగా కమ్ము అని అన్నాడు. A leper person, he came unto Jesus. If it is your will, O God, Lord, you cleanse me, you heal me. Through the word of God, when God speaks, you will become cleansed. When God speaks, you will be healed. ప్రభు మాట్లాడినప్పుడు శుద్ధీకరణ జరుగుతుంది. ప్రభు మాట్లాడినప్పుడు నీలో స్వస్థత కలుగుతుంది. ప్రభు అప్పుడు అంటాడు, నా మాట ద్వారా నీకు స్వస్థత కలిగిందని చెప్పాడు. నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగించింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడితే వెలుగు కలుగుతుంది, విశాలత కలుగుతుంది. ప్రభు మాట్లాడితే నీటి ఊటగా మారుతుంది ఎడారి జీవితము. ప్రభు మాట్లాడితే ఫలించని భూమి ఫలభరితమైన భూమిగా మారుతుంది. ప్రభు మాట్లాడితే అలలు తుఫాను నిశ్శబ్దమై అక్కడ సమాధానము, గొప్ప సమాధానం కలుగుతుంది. ప్రభు మాట్లాడితే శుద్ధీకరణ జరుగుతుంది. ప్రభు మాట్లాడితే స్వస్థత కలుగుతుంది. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు వినట్లేదు. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు గ్రహించట్లేదు. ఆయన మాట్లాడుతున్నాడు, మనిషి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నావు. ఆయన మాట్లాడుతున్నాడు, నీవు ఇంకా ప్రభు నాతో కూడా మాట్లాడుతున్నాడని చెప్పి నీకు గ్రహించట్లా. God is speaking unto you, but you are not realizing it. God is speaking unto you, not thinking that God is speaking, but you're thinking that some human being is speaking. Some man is speaking unto you. No, my dear brother and sister, you need to understand the voice of God. You need to understand that Jesus is speaking unto you. You need to understand that God is speaking unto you. You need to understand understanding the divine relationship. Then only you can listen to the voice of God. Then only you can hear the voice of God. God is speaking unto you. What we need to do, if we want to listen to the voice of, we need to get circumcised of our ears by the blood of Jesus. నీవు నేను దేవుని స్వరమును వినాలంటే ఏం చేయాలి? మనము దేవునితో సరైన బంధం కలిగి ఉంటే, మన చెవులు సున్నతి కలిగిన చెవులై ఉంటే, యేసు నామములో యేసు రక్తములో మన చెవులు సున్నతి కలిగి ఉండాలి. మనం అప్పుడు మాట్లాడగలుగుతాము. మనము దేవుని స్వరమును వినగలుగుతాము. ఏమాత్రం ప్రార్థన సమయములో ప్రభువా ప్రభువా అది కావాలి ఇది కావాలని చెప్పి అడుగుతున్నామే కానీ ప్రభు మాట్లాడేది వినట్లేదండి. నీవు నేను వినాల్సిన ఒక స్థాయికి వచ్చున్నాం. ఈ కడవరి కాల ఉజ్జీవం, ఈ కడవరి కాల పరిచర్య ప్రభుతో కూడా చేయాలి, మనుషులతో కూడా మనం చేయలేము. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే, పరిశుద్ధాత్మ దేవునికి మెల్లని స్వరమును వినకపోతే పరిచర్య చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడాలి. నీవు నేను మాట్లాడేది కాదు, మనిషి మాట్లాడేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు నేను గ్రహించాల్సిన సమయానికి వస్తున్నాం. We need to realize that Holy Spirit, God is speaking unto us. Let's pray. Submit ourselves. మనం ప్రార్థన చేసి మనల్ని సమర్పించుకుందామా? మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువా, నీకు స్తోత్రం. ప్రభువా,
నువ్వు మాట్లాడుతూ ఉంటే మా జీవితాలలో మార్పు కలుగుతుంది, ఆశ్చర్య కార్యములు జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది ప్రభువా, వెలుగు కలుగుతుంది ప్రభువా. ఎండిన ఎడారి జీవితము ఫలభరితంగా మారుతుంది అయ్యా. ఇదిగా నేను ఎడారి జీవితంలో నీటి ఊట ఉబుకుతుంది ప్రభువా. ప్రభువా, తుఫాను గాలి లేచినప్పుడు ప్రభువా నిశ్శబ్దం కలుగుతుంది, అలలు లేచినప్పుడు దాంట్లో జయము కలుగుతుంది ప్రభువా. నీకు స్తోత్రం. మాలో ఎందరైతే ప్రభా నీ మాటను వినక నీ యొక్క స్వరము నీవు మాట్లాడుతున్నావు అని చెప్పి అర్థం చేసుకోక ప్రభువా మేము ఉంటున్నాం, మా యొక్క జీవితాన్ని మార్చండి, మా చెవులని సున్నతి చేయండి ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని పవిత్రపరచండి. నీ స్వరమును విని నీ స్వరమును తగ్గట్టు మేము నడుచుకున్నట్లే నువ్వు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. నీ ఘనమైన నామమునకు స్తోత్రం. ఎందరైతే అనారోగ్యంతో ఉంటున్న వారందరినీ తాకి స్వస్థపరచండి ప్రభువా. ఇదిగైనా నీ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా సంఘాలు ఇదిగనున్న సంఘాలలో ఆరాధన జరగట్లేదు, సంఘాలలో ఆరాధన జరిగినట్లు ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కనికరించి కార్యము చేయను, మా దేశంలో స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. ప్రభువా ఎందరైతే సేవకులు అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభువా అపాయంలో ఉంటున్న వారిని విడిపించండి, వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. సేవకులు మాకు కావాలి, మా దేశంలో అనేకులు సేవకులు ఉండాలి ప్రభువా. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు స్వస్థత కలిగి ఉండాలి, ఇంకా వాళ్ళు సేవను చేయాలి ప్రభువా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయంలో స్వరమును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృపలో భద్రపరచుకోండి, కుటుంబాలను నీ రెక్కల క్రిందట సంరక్షించమని ప్రార్థిస్తుంటున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు అర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు ఎప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులతోనూ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిందు ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.